150 రోజుల ఛాలెంజ్‌లో 133 రోజుకొచ్చేసామండి. ఈ 133 కీర్తనలో 3 వచనాలుంటాయి. కానీ దేవునికి అత్యంత సమీపమైన వాక్యాలు, ఆయన హృదయానుసారమైన వాక్యాలు. మనం సహోదరులు ఐక్యత లేకుండా ఎంతో కీచులాడుకుంటూ, ఆస్తుల గురించి పోట్లాడుకుంటూ, ఇంకేదో విషయాల్లో నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకుంటూ ఉంటారు గానీ, దేవుని చిత్తం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మధురమో, ఎంత మనోహరమో అంటున్నాడు. ఈ ఐక్యత ఎలా వస్తదంటే, ఆత్మ అనే బంధంతో ఐక్యత కలిగి జీవించమని పౌలు చెప్తాడు కదా! నీ పొరుగువారిని నిన్ను వలె ప్రేమించమన్నాడు దేవుడు. ఇది కూడా ప్రధానమైన ఆజ్ఞే. యేసయ్య తన దగ్గరకు వచ్చిన వారిని చూచంట ఆయన కనికరంతో కదిలిపోయాడంట. అలాంటి కనికరము, ప్రేమ మన సహోదరుల పట్ల రావాలంటే దేవుని ఆత్మతో నింపబడాలండి. ఇది ఎంత ఇష్టమంటే దేవుడికి, పరిశుద్ధమైన తైలాభిషేకము అహరోను తల మీదుగా కారి అతనికి గెడ్డము, అతని వస్త్రము మీదుగా అతని కాళ్ళ అంచు వరకు ఆ పరిశుద్ధ తైలం వెళ్ళి ఆ సువాసనతో దేవుడు ఎంతో సంతోషించినట్లుగా, హెర్మోను కొండ మీద కురిసే మంచులాగా, అంటే అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వారి గురించి ప్రార్థిస్తూ మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అంత సంతోషిస్తాడండి.